ఒక డిప్యూటీ ఎంఆర్ఓ ఇప్పుడు పతాక శీర్షికలకు ఎక్కారు. ఆంధ్రా నుంచి హైదరాబాద్ వెళ్ళి మరి డ్రగ్స్ దందా చేస్తున్నారు అన్నటువంటి అంశం. ఇందులో విచిత్రమైనటువంటి వాంగ్మూలాలు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చి డ్రగ్స్తో రేవ్ పార్టీ చేసుకున్న 6గురిని తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ వింగ్ ఈగల్ గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా నుంచి 20 గ్రాముల కొకైన్, 3 గ్రాముల MDMAని స్వాధీనం చేసుకోగా రాజమండ్రిలో డిప్యూటీ తహసీల్దార్ డీటీగా పనిచేసే మణిదీప్ డ్రగ్స్ దందా వెలుగులోకి వచ్చింది. వివరాలు మాదాపూర్ డీసీపీ వినీత్ సోమవారం వెల్లడించారు. కొండాపూర్లోని రాజేశ్వరి నిలయం అనే సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్తో రేవ్ పార్టీ నిర్వహిస్తున్నట్టు ఉప్పందుకున్న ఈగల్ గచ్చిబౌలి పోలీసులు సంయుక్తంగా దాడి చేశారు. తేజారెడ్డి, విక్రమ్ రెడ్డి, మన్నె నీలిమ, చందన్, పురుషోత్తం రెడ్డి, భార్గవ్ అనే నిందితులను అరెస్ట్ చేశారు. వీళ్ళకి డ్రగ్స్ పరీక్షలు నిర్వహిస్తే 5గురికి పాజిటివ్ వచ్చింది. తేజ డ్రగ్స్ సప్లయర్గా పనిచేస్తున్నట్టు బెంగళూరుకు చెందిన రాహుల్ అనే డ్రగ్స్ పెడ్లర్ పరారీలో ఉన్నట్టు డీసీపీ వివరించారు. తేజకు మణిదీప్ డ్రగ్స్ అలవాటు చేసినట్టు చెప్పారు. మణిదీప్ రాజమండ్రిలోని తన సొంత ఫామ్ హౌస్లో పలుమార్లు డ్రగ్స్ పార్టీలు నిర్వహించాడు. ఈ పార్టీలకు తేజ సప్లయర్గా మారాడు. రాహుల్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకునేవాడని డీసీపీ వివరించారు. నీలిమ, విక్రమ్ రెడ్డి సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కాగా తేజారెడ్డికి క్లౌడ్ కిచెన్ బిజినెస్ ఉంది. విక్రమ్తో ఇటీవల సంచలనం సృష్టించిన మల్నాడు కిచెన్ నిందితుడు సూర్యకు స్నేహం ఉన్నట్టు గుర్తించామని డీసీపీ వెల్లడించారు. దీంతో సూర్య నెట్వర్క్తో తాజాగా పట్టుబడ్డ ముఠాకు లింకులు ఉన్నాయా అనే కోణం మీద కూడా దర్యాప్తు చేస్తున్నామన్నారు. తాజా కేసుతో డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్కి సంబంధం లేకున్నా అతన్ని విచారిస్తే బెంగళూరు, గోవాలోని డ్రగ్స్ నెట్వర్క్ వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. అయితే సైబరాబాద్లో డ్రగ్ ఫెడ్లర్లను పట్టుకుంటే రాజమండ్రి డిప్యూటీ తహసీల్దార్ మణిదీప్ వ్యవహారం బయటపడింది. తెలంగాణ ఈగల్ టీం అందించిన సమాచారంతో ఆంధ్రప్రదేశ్ పోలీసులు మణిదీప్ గురించి ఆరాధిస్తున్నారు. ఉన్నతాధికారులతో అతనికి సత్సంబంధాలు ఉన్నాయని తెలిసింది. రాజమండ్రి దాదాపు ప్రతివారం హైదరాబాద్కి విమానంలో వెళ్ళి వస్తాడని కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. అయితే మణిదీప్ వెర్షన్ మెరోగా ఉంది. మణిదీప్ ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం పోలవరం భూసేకరణ పరిపాలన కార్యాలయంలో చింతూరు ఇంటి స్పెషల్ డిప్యూటీ తహసీల్దార్గా పనిచేస్తున్నాడు. ఇతను కడియం మండలానికి చెందిన వైసీపీ నాయకుడు మేనలుడు. మణిదీప్కి ఫోన్ చేస్తే డ్రగ్స్ కేసులో తన పేరు టీవీలో చూసి షాక్ తిన్నానని, తన తల్లి కంగారు పడుతుంది, తాను అసలు ఇటీవల హైదరాబాద్ వెళ్ళనే లేదని చెప్పాడు. తాము హైదరాబాద్ పోలీసులను సమాచారం కోరామని, రికార్డులన్నీ పరిశీలించి స్పష్టత తెస్తామని జిల్లా ఎస్పీ డి నరసింహ కిషోర్ వెల్లడించారు. డ్రగ్స్ వ్యవహారం వెలుగు చూడడంతో స్పెషల్ బ్రాంచ్ పోలీసులు సోమవారం ధవళేశ్వరం ఆఫీస్కి వెళ్ళి మణిదీప్ గురించి ఆరాధీశారు. మణిదీప్ రెగ్యులర్గా ఆఫీస్కి వస్తున్నాడని అక్కడ అధికారి ఒకరు తెలిపారు. కాగా రేవ్ పార్టీలో పట్టుబడినటువంటి తేజారెడ్డి కోనసీమ జిల్లా రావులపాలెం మండలం వెదిరేశ్వరానికి చెందినవాడు. విక్రమరెడ్డి స్వస్థలం ఆలుమూరు మండలం జొన్నాడట.